శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మరో కీలక అప్డేట్ వచ్చింది. ఓకే, ఎలక్షన్ కమిషన్ నుంచి అండ్ ఏపీలో కూడా ఎలక్షన్స్ ఉంటాయి. సో మొత్తానికి తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ ఎలక్షన్లు ఎప్పటిలోగా జరగచ్చు. ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటి, ఏ తేదీన ఈ సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయడానికి ఈసీ సిద్ధంగా ఉంది, ఎలక్షన్ కమిషన్ సిద్ధంగా ఉంది. మరి ఎలక్షన్ నిర్వహించే ముందు ఒక అభ్యర్థికి కావాల్సినటువంటి గైడ్ లైన్స్ కూడా ఈసారి మార్పులు చేస్తున్నారు. కనీసం ఎస్ఎస్సి విద్యా అర్హత ఉండాలా, లేక మహిళా అభ్యర్థులకు ఉండాలా, అలా రకరకాల కండిషన్స్ తో ఈ నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. అయితే బ్యాలెట్ పేపర్ లో ఈ ఎలక్షన్ నిర్వహిస్తారా, లేదా ఈవీఎం యంత్రాల ద్వారానే ఈ ఓటింగ్ అనేది నిర్వహిస్తారా? మొత్తానికి సర్వం సిద్ధం. సర్పంచ్ ఎలక్షన్లకి ప్రభుత్వం సిద్ధమైపోయింది, మొత్తానికి ఎన్నికల కమిషన్ సిద్ధమైపోయింది. దీనికి సంబంధించి పర్టికులర్ సమాచారం మనం లైవ్ లో డీటెయిల్స్ అని తెలుసుకుందాం. ఓకేనా, సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. మొత్తానికి ఎప్పుడెప్పుడా అని ఎదుర్చుతున్నటువంటి సర్పంచ్ ఎలక్షన్స్ ఆల్రెడీ వచ్చేస్తున్నాయి. కావాలి, పోటీ చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు మాత్రం దయచేసి మీ రిజర్వేషన్ ప్రకారం మాత్రం క్యాష్ ఇన్కమ్ తదితర సర్టిఫికేట్స్ అన్ని తప్పకుండా జత చేసి పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మీదే. ఓకే, అండ్ ఓటర్ ఐడి కార్డు నమోదు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఎలక్షన్ ఓటు హక్కు లేనటువంటి వాళ్ళు ఎలక్షన్ ఐడి కూడా తీసుకునేటువంటి విధంగా చాలా మంది అంటే ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. అలాగే మీరు మీ సేవకి వెళ్ళి కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ప్రభుత్వం కూడా ఒక ఫ్రీగా మనకు ఎలక్షన్ అప్లై చేసుకోవడానికి ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అధికారం ఇచ్చింది. మొత్తంలో సర్పంచ్ ఎలక్షన్ ఎప్పుడు జరుగుతాయనే మాట చెప్పండి అని మీకు వస్తుంది. ఓకే, మనకి ఆగస్ట్ చివరి రోజు, ఈ నెల చివరి వారం, లేదా మనకి సెప్టెంబర్ 1 లేదా 2 తేదీన నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. సర్పంచ్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఓకే, ఈ సర్పంచ్ ఎలక్షన్ అనేది మొత్తానికి మనకు డేట్ కూడా వచ్చేసాయి. సెప్టెంబర్ 21, 25, 30 ఈ 3 తేదీల్లో ఎగ్జామ్ ఈ పరీక్ష అనేది మొత్తానికి సర్పంచ్ ఎన్నిక అనేది జరుగుతుంది. అంటే ఓట్లు వేయాల్సి ఉంటుంది మధ్యాహ్నం వరకు. ఆ మధ్యాహ్నం తర్వాత నుంచి కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. ఓకే, మరి సెప్టెంబర్ 21 అండ్ 20 అండ్ తర్వాత 21, 25, 30 ఈ 3 విడతల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎవరికి రోస్టర్ పాయింట్ ప్రకారం మనకు రిజర్వేషన్ కల్పిస్తారు, ఎవరికి ఏ సీటు దక్కబోతుంది, మహిళా అభ్యర్థులకు ఇస్తే తప్పకుండా మహిళలే అప్లై చేయాల్సి ఉంటుంది. పురుషులకు కనుక ఆ రిజర్వేషన్ ప్రకారం వస్తే పురుషులే కాంపిటీషన్, జనరల్ వాళ్ళు చేస్తే అందరూ కూడా ఈ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మొత్తానికి సర్పంచ్ ఎలక్షన్స్ కాబట్టి గ్రామ స్వరాజ్యమే దేశ స్వాతంత్ర అభివృద్ధికి, దేశ పురోగతికి అభివృద్ధి చెందని నాటి గాంధీ కావచ్చు, మంచి మేధావులు కావచ్చు, అంబేద్కర్ లాంటి వాళ్ళు కలగనటువంటి ఈ గ్రామ స్వరాజ్యమే రామ స్వరాజ్యం అన్నారు. ఆ స్వరాజ్యం దిశగా మొత్తాన్ని సర్పంచ్ ఎన్నికలు మాత్రం సెప్టెంబర్ 21, 25, 30 ఈ 3 విడతల్లో పోలింగ్ అనేది జరుగుతుంది. అంతకంటే ముందే మనకు 1 తేదీ లేదా ఈ నెల చివరి తేదీ నాడు నోటిఫికేషన్ మాత్రం రిలీజ్ కాబోతుంది. 1 వీక్ మాత్రం టైం ఉంటుంది అప్లై చేసుకోవడానికి. ఓకే, విద్యా అర్హత మాత్రం కనీసం 10th క్లాస్ పెట్టారు. మరి గ్రామీణ ప్రాంతాల్లో అక్కడిక్కడ రిజర్వేషన్ అభ్యర్థులు అంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు కొంచెం మినహాయింపు ఇచ్చేటువంటి ఛాన్స్ మాత్రం కనబడతా ఉంది. దీనికి సంబంధించి మరిన్ని సమగ్ర సమాచారం అంతా వీడియో కింద లింక్ ఇవ్వడం జరిగింది. మొత్తానికి సర్పంచ్ ఎన్నికలకు గంట మోగబోతుంది. అది పెద్దగా దూరం ఏం లేదు. మనకి మరో వారం 15 రోజుల్లో నోటిఫికేషన్ మాత్రం రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ అక్షరాల నిజం అండి. ఓకేనా, అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై